దేవునికి స్తోత్రం. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరొకసారి ఈ ఉదయకాలం మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు ఇచ్చిన ఈ గొప్ప అవకాశంను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దిన వాక్యాన్ని మనం చదువుకుందాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రభు రాక సమీపించుచున్నది గనక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకొనుడి. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క రాకడ సమీపముగా ఉన్నది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. దేవుని యొక్క రాకడ మరి ఎంతో దగ్గరలో ఉన్నది. మరి ఆ ప్రవచనాలు అన్నీ కూడా నెరవేర్చబడబోతున్నాయి. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 1వ వచనంలో ఉంది, ఇది కడవరి గడి అని రాయబడి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచూ ఉన్నాడని వాక్యం సెలవిస్తూ ఉన్నది. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయంలో మరి ఆయన ఏ రీతిగా అయితే మరి మేఘం మీద ఆయన మరి ఆకాశాన్ని కొనిపోయాడో ఆ రీతిగా మరలా ఆయన రాబోతున్నాడు. మరి అపోస్తలుడైన పౌలు అని అంటాడు ఏంటిదంటే, ఆయన అనేక వేవేల పరిశుద్ధులతో ఆయన మరి తిరిగి రాబోతున్నాడని. క్రీస్తు నందుని మృతులైన వారు మొదటగా లేతురని రాయబడ్డది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క రాకడ మరి దొంగ వలె వచ్చునని రాయబడ్డది. కనుక ఆయన రాకడ మరి సూచనలు అన్నీ నెరవేర్చబడుతున్నాయి. ప్రపంచాన్ని మనం చూసినట్లయితే మరి ఆ యుద్ధ వాతావరణం మనం చూస్తూ ఉన్నాం. యెరూషలేము ఆ పాలస్తీనాతో కావచ్చు, యెరూషలేము ఇరాన్తో కావచ్చు, లెబానాన్తో కావచ్చు, మరి అరబ్ దేశాలతో జరుగుతున్న యుద్ధ వాతావరణాన్ని బట్టి చూస్తే ఆయన యొక్క రాకడ సమీపంగా ఉన్నట్టుగా మనకు కనబడుతూ ఉంది. ఎందుకంటే మరి ఆయన వచ్చే ముందు మరి ప్రపంచంలో మరి అశాంతి అనేది ఉంటుంది, అనేకమైన యుద్ధ నష్టము జరుగుతుంది, ప్రాణ నష్టం జరుగుతుంది. యుద్ధములో అనేకులు ప్రాణాలు కోల్పోతారు. ప్రియులారా, మరి ఎక్కడ చూసిన అశాంతి, కరువులు, కాటకాలు. మత్తయి సువార్త 24వ అధ్యాయం, లూకా సువార్త 21వ అధ్యాయం ఆయన రాకడ గురించి చెప్పబడుతున్నది. కనుక నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని రాకడ ఎంతో సమీపముగా ఉన్నది గనక, ప్రవచనాలు కూడా నెరవేర్చబడుతున్నాయి గనక మనము మరి లోక సంబంధమైన జీవితాన్ని వదిలి దేవుని రాకడ కొరకు మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. ఈ లోక సంబంధమైన ఆచార వ్యవహార మరి మత్తును వదులుదాం. అనుదినం మెలుకగలిగి దేవుని రాకడ కొరకే సిద్ధపడుదాం. బుద్ధి లేని కన్యకలు ఆయన పిలుపును విని అప్పుడు సిద్ధపడేసరికి ఆయన వచ్చాడు, వెళ్ళిపోయాడు. బుద్ధి కలిగిన వారు వెంటనే సిద్ధముగా ఉన్నారు కనుక ఆయనను ఎదుర్కొన్నారు, వారు ఎత్తబడ్డారు. ఆ తర్వాత మరి ఈ లోకం 7 ఏళ్ల శ్రమల కాలముగా ఉండబోతూ ఉన్నది. నా ప్రేమైన దేవుని బిడ్డ, మరి ఎప్పుడు ఆయన రాకడ వస్తుందో తెలియదు కనుక మనము సిద్ధముగా ఉండాలి. మీరు ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకొనుడి. మన హృదయాలను క్రీస్తులో ప్రతిష్ఠించుకోవాలి, క్రీస్తులో స్థిరపరచుకోవాలి, క్రీస్తులో మన హృదయాలు ఉండాలి. దేవునితో మనము జీవించాలి. సాతాను చాలాసార్లు మనం పడగొట్టడానికి, చెడగొట్టడానికి, పాడు చేయడానికి దుష్టుడు అవుతాడు. దొంగతనం చేయడానికి వస్తాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. మంచి చేయడానికి కాదు, అనేకులను విశ్వాసభ్రష్టులను చేయడానికి సాతాను చూస్తూ ఉన్నది. కనుక మన హృదయాలను స్థిరపరచుకొని ప్రభువు రాకడ కొరకై సిద్ధపరచుకుందాం. దేవుడిటి మాటలు మన వెనుకలు ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవ, కృపగలిగిన తండ్రి, మీ రాకడ సమీపించుచున్నదని మరి నాయన మీ వాక్యం సెలవిస్తుంది. అయ్యా, మిమ్మల్ని నమ్మిన బిడ్డలమైన మేము మెలకువగలిగి ఆధ్యాత్మిక లోతైన రక్షణ అనుభవం కలిగి మీ కొరకు ఎదురు చూసే బిడ్డలు కూడా ఉన్నట్లుగా చేయి. అలసత్వము, సోమర్తనము, నిద్రపోతుతనము
నాయన మాల నుండి తొలగించు, మెలకువగలిగి నీ రాకడ కొరకై బుద్ధి కలిగిన కన్యకల వలె ఎదురు చూసే భాగ్యం మాకు దయచేయమని యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.